ఇప్పుడు అర్ధనారీశ్వర రూపం అనేది చెప్తోంది ఏంటి అసలు? దాంట్లో ఉన్నటువంటి తత్వం. నాయనా, నీ ఇంటికి అన్నీ వదిలిపెట్టి ఒక స్త్రీ వచ్చింది. నిన్నటిదాకా నువ్వు వేరు, ఆవిడ వేరు. ఆవిడ మెళ్ళలో నువ్వు మంగళసూత్రం కట్టావు. కట్టేటప్పుడు ఓ మంత్రం చెప్పావు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. నేను బతికున్నాను అంటే గుర్తేమిటో తెలుసా? ఆవిడ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం అనే పదం నువ్వు వాడుతున్నావు. అంటే నీ బతుకుకి గుర్తేమిటి? ఆవిడే. ఆవిడ లేకపోతే ఒక యజ్ఞానికి పనికిరావు, ఒక వ్రతానికి పనికిరావు. స్త్రీ లేకుండా ఏ ధర్మ కార్యక్రమం చేయడానికి పురుషుడు పనికిరాడు. వాడి నిత్యమైన సంధ్యావందనం మిగతావేవో చేయొచ్చు, కానీ భార్య లేకుండా ఏ దానాలు కానీ ఏ ఇతరమైన వ్యవహారాలు కానీ ఏవీ చేయడానికి పురుషుడికి హక్కు లేదు. పురుషుడు లేకుండా స్త్రీ చేయొచ్చు. అంటే ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి. ఈమెను దాటి నేను ధర్మ అర్థ కామాల్లో వ్యవహరించను ప్రతిజ్ఞ చేయిస్తోంది వేదం నీతోటి. ధర్మము ఆచరించాలా వద్దా? అర్థ వ్యవహారం, నువ్వు ఎంత డబ్బు బయట సంపాదించినా అది గుమ్మము బయట ఉన్నంత దాకా నీది. ఒక్కసారి నీ ఇంట్లో గుమ్మం లోపలికి వెళ్తే ఆ ధనం మీద నీకు అధికారం లేదు, అది భార్యదని చెప్పారు. ధర్మశాస్త్రం చెప్పిన మాట. ఇన్ని గొప్పవైనటువంటి మాటలు చెప్పబడ్డాయమ్మా, ఇంత గొప్పగా చెప్పబడ్డది. ఇప్పుడు ఏమిటి? నేను జీవించి ఉన్నాను అని చెప్పడానికి గుర్తెవరు? నేను కట్టిన మంగళసూత్రం, ఆ భార్య. 3 ముళ్ళు. అవునా? ఈ 3 ముళ్ళు, ఇప్పుడు ఆ 3 ముళ్ళు వేసిన క్షణము నుంచి ఆ మంగళసూత్రం ఉందంటే నేను బతికున్నా. ఆ మంగళసూత్రం తీస్తే ఆమెకేం నష్టం లేదు. మంగళసూత్రం పోతే స్త్రీకి ఏ నష్టము లేదండి. వీడి చావు బతుకులకి అది గుర్తు. వీడు చచ్చున్నాడా బతికున్నాడా అనేది ఆ మంగళసూత్రం నిర్ణయిస్తుంది. స్త్రీ తీసేస్తే స్త్రీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. వీడు మృతుడితో సమానం. ఆవిడ తీసి వాడు మా ఆయన చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టినా వీడికే గుర్తు. మమ జీవన హేతున మాంగళ్యం తంతున. ఎక్కడ కడుతున్నా? కంఠే బధ్నామి సుభగే. మెడలో కడుతున్నాయే. ఇక్కడ కట్టచ్చుగా, అరిచేతికో, లేకపోతే ఇక్కడో కాళ్ళకో మోకాళ్ళకో నడుముకో ఎక్కడో కట్టచ్చు కదా. అది మెడకే ఎందుకు కట్టాలి అంటే, మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి పైన. ఏమేమిటమ్మా? కళ్ళు, ముక్కు గంధం చూసేది, వాసన, చెవులు శబ్దం వినేది, నాలుక రుచి చూసేది. ఈ చర్మము కింద నుంచి పైదాకా ఉంటుంది. ఒక్క జ్ఞానేంద్రియము పైనుంచి కిందకి దిగుతోంది. ఈ జ్ఞానేంద్రియాన్ని పైనుంచి కిందకి కనెక్ట్ చేసే పార్ట్ ఈ కంఠం. ఇక కర్మేంద్రియాలు 5. కాళ్ళు 2, చేతులు గమనాగమనాలు, ఉపస్థ పాయువు మలమూత్రాలు చేసేవి కాకుండా వాక్కు. ఈ వాక్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వాక్కుకి మూలమేది? మూలాధారం. నాభి కింద నుంచి వాక్కు మొదలవుతుంది. కానీ ఈ కర్మేంద్రియం అంతా వ్యక్తమయ్యేటటువంటిది ఇక్కడి నుంచి, జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి. అంటే కర్మేంద్రియాల్లో ఒకటి కింద నుంచి పైకి వెళ్ళింది, జ్ఞానేంద్రియాల్లో పైనుంచి కిందకు వచ్చింది. ఈ రెండింటినీ కలిపేది కంఠం. ఇది లేకపోతే మాట రాదు. అర్థమైందమ్మా? కాబట్టి ఈ భాగము ఏం చెప్తుంది అంటే, భార్య కర్మేంద్రియ సమూహం అయితే భర్త జ్ఞానేంద్రియ సమూహం. ఈ 2 ధర్మము అనేటటువంటి ఒక బుద్ధికి మనసుకి కట్టుబడి ఉన్నాయి. అవి 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 ఈ రెండింటినీ గ్రహిస్తాయి. ఈ బుద్ధి చెప్తేనే ఈ చెయ్యి లేచేది, ఈ నోరు మాట్లాడేది, కన్ను చూసేది. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండింటినీ కంఠం ఎలా కలుపుతోందో, భార్యాభర్తలు అనేటటువంటి సంబంధం కూడా నిన్నటిదాకా వేరే వేరేగా ఉన్నారు. ఈ కంఠం అలా కలపాలి. అర్థమైందమ్మా? కంఠే బధ్నామి సుభగే మమ జీవన హేతున అని చెప్పేశారు కదా. నేను 100 ఏళ్ళు జీవించి ఉండాలి, నువ్వు 100 ఏళ్ళు జీవించి ఉండాలి, కలిసి ధర్మ అర్థ కామాలని ఈ భూమి మీద నడపాలి. ఇప్పుడు చెప్పమ్మా, ఈ 2 అయితే నడపగలరా, ఒకటైతే నడపగలరా? ఒకటే కావాలి. భార్య మాట భర్త వినాలా, భర్త మాట భార్య వినాలా? ఇది ప్రశ్న. భార్య మాట భర్త విన్నా పర్లేదు, భర్త మాట భార్య విన్నా పర్లేదు. ఎటొచ్చి వీళ్ళిద్దరి మాట ఊళ్ళో వాళ్ళు వినకూడదు. ఆ స్థితిలో ఉండాలి. అదే అర్ధనారీశ్వరం. యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ 50% ఆమె దగ్గర ఉండాలి, ఆమె దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ 50% నీ దగ్గర ఉండాలి. మీరిద్దరి స్ట్రెంగ్స్ కలిపి ఒకటిగా కనిపించాలి ప్రపంచానికి. 2గా మీరు ఎప్పుడూ కనిపించకూడదు. 2గా మీరు ఏ క్షణం కనిపిస్తారో సమాజం ఎక్స్ప్లాయిట్ చేయటం స్టార్ట్ చేస్తుంది. భర్త నుంచి ఏహ్యభావం కలిగి భార్య పక్కకి వెళ్ళినా సమాజం ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. భార్య నుంచి ఏహ్యభావం కలిగి భర్త బయటికి వెళ్ళినా సమాజం ఎక్స్ప్లాయిట్ చేస్తుంది.